बदल दो धरती और आकाश, बदल दो धरती और आकाश, जगा दो हर मन में विश्वास। देर नहीं अब दूर नहीं, देर नहीं अब दूर नहीं, परिवर्तन जग में आएगा। मेरे भारत में प्यारे बापू का राम राज्य उसका आएगा। मेरे भारत में प्यारे बापू का राम राज्य उसका आएगा। बदल दो धरती और आकाश। ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 29/10/2021. మురళీ సారాంశం. मीठे बच्चे, तुम्हें अब आवाज से परे जाना है, इसलिए मुख से शिव शिव कहने के भी दरकार नहीं है। तुम्हें अब आवाज से परे जाना है, इसलिए मुख से शिव शिव कहने के भी दरकार नहीं है. మధురమైన పిల్లలు, మీరిప్పుడు ధ్వని నుండి అతీతంగా వెళ్ళాలి. మీరిప్పుడు ధ్వని నుండి అతీతంగా వెళ్ళాలి. కావున నోటి నుండి శివ శివ అనేందుకు అవసరం లేదు. కావున నోటి నుండి శివ శివ అని పలికేటటువంటి అవసరం కూడా లేదు. प्रश्न, एक बाप को ही सर्वशक्तिमान ज्ञान का सागर कहेंगे, दूसरों को नहीं क्यों? बाबा प्रश्न అడుగుతున్నారు. ఒక్క తండ్రికి సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు, ఇతరులకు కాదు. ఎందుకు? ఒక్క తండ్రినే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు, ఇతరులకి అనరాదు. ఎందుకు అంటున్నారు బాబా. उत्तर, क्योंकि एक बाप को ही याद करने से आत्मा पतित से पावन बन जाती है. बाप ये है जो पतितों को पावन बना देते हैं. बाकी कोई भी देहदारी मनुष्य पावन बना नहीं सकते. ఎందుకంటే ఒక్క తండ్రి యొక్క స్మృతి ద్వారానే ఆత్మ పతితం నుండి పవిత్రంగా అవుతుంది. ఎందుకంటే ఒక్క తండ్రి యొక్క స్మృతి ద్వారానే ఆత్మ పతితం నుండి పవిత్రంగా అవుతుంది. తండ్రి పతితులను పవిత్రంగా తయారు చేస్తారు. తండ్రి పతితులను పవిత్రంగా తయారు చేస్తారు. మిగతా ఏ దేహదారి మనిషి పవిత్రంగా తయారు చేయలేదు. మిగతా ఏ దేహదారి మనిషి కూడా పవిత్రంగా తయారు చేయలేదు. बाप तुम्हें रावण राज्य से मुक्त कर देते हैं. తండ్రి మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులను చేస్తారు. తండ్రి మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తి కలిగిస్తారు.
तुम शिव बाबा से शक्ति लेते हो, जितना जास्ती याद करेंगे उतना शक्ति मिलेगी और काद निकलती जाएगी. బాబా అంటున్నారు మీరు శివ బాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు, మీరు శివ బాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత శక్తి లభిస్తుంది. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత శక్తి లభిస్తుంది. మరియు మలినం తొలగిపోతూ ఉంటుంది, మరియు మలినం తొలగిపోతూ ఉంటుంది. गीता पाठ ओम नमः शिवाय. ओम शांति. मीठे मीठे सिखिलाते बच्चों ने भक्ति की महिमा सुनी. तुम भी महिमा गाते थे, अब महिमा नहीं गाते हो और ना तुम्हारे लिए महिमा की जरूरत है. जो भगत करते हैं वो तुम बच्चे नहीं कर सकते हो. तुम भक्त थे, अब तुमको भगवान मिला है. सबको इकट्ठा तो मिल नहीं सकता. बाप सबको इकट्ठा कैसे पढ़ाए, ये तो हो नहीं सकता. सभी भक्त भी इकट्ठे नहीं हो सकते. हाँ, बाप को पढ़ाना है जरूर, क्योंकि ये राजयोग है. सूर्यवंशी चंद्रवंशी राज्य स्थापन होना है. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు భక్తి యొక్క మహిమ విన్నారు. మీరు కూడా మహిమ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మహిమ చేయాల్సిన పని గాని పాటలు పాడాల్సిన పని గాని లేదు. అలాగే బాబా చెప్తున్నారు మీకోసం మీరు మహిమ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే బాబా అంటారు ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అది మీరు చెయ్యరు కదా. ఆ భక్తులు ఏదైతే భక్తి చేస్తున్నారో అది మీరు చెయ్యరు. మీరు భక్తులుగా ఉండేవారు, ఇప్పుడు మీకు భగవంతుడు లభించేశారు. అందరూ ఒకటైతే కలవలేరు కదా. అయితే బాబా అంటున్నారు తండ్రి వచ్చి అందరినీ ఎలా చదివిస్తారు చెప్పండి ఒకేసారి. అందుకే బాబా అంటారు ఇదైతే జరగదు కదా. అందరూ భక్తి కూడా ఒకే దగ్గర ఉండి అందరూ చేయలేరు అన్నారు బాబా. తండ్రి అయితే చదివించాలి, ఎందుకంటే ఇది రాజయోగం. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం యొక్క స్థాపన అయితే జరగాల్సి. बच्चों को प्रदर्शनी में समझाना है, त्योहारों आदि पर भी तुम बहुत अच्छी सर्विस कर सकते हो. तुम्हें अपने लिए ही राज्य स्थापन करना है. तुम शिव शक्ति महारथी सेना हो और कोई ड्रिल आदि तुम नहीं सीखते हो. तुम रूहानी ड्रिल सीखते हो. ये ड्रिल भारत की नामी ग्रामी है. यह योग की ड्रिल. आत्मा को परमपिता परमात्मा से योग लगाना है, उनसे वर्षा लेना है. అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు ప్రదర్శనని కూడా అర్థం చేయించాలి. ఈ పండగలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మీరు చాలా మంచి సేవ చేయొచ్చు. మీకోసం మీ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి. మీరు శివశక్తి మహారథి సేన అన్నారు బాబా. ఎలాంటి డ్రిల్ మొదలైనవి ఏవి నేర్చుకోరు మీరు. ఇక్కడ మీరు ఆత్మిక డ్రిల్ ని నేర్చుకుంటూ ఉన్నారు. ఈ డ్రిల్ భారతదేశంలో అతి ప్రసిద్ధి చెందింది. ఇది యోగం యొక్క డ్రిల్. ఆత్మకు పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడించుకోవాలి, వారితో వారసత్వాన్ని తీసుకోవాలి. ఇందులో యుద్ధము మొదలైన విషయం అయితే ఏమీ లేదు. तुम बाप से वर्षा लेते हो, इसमें लड़ाई का कनेक्शन नहीं है. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు, ఇందులో యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు. तुम हो बेहद का वारिस, बेहद के बाप के वारिस, तो बाप का बनकर बाप की श्रीमत पर चलना है. बाप के मत लड़ाई आदि की नहीं है. बाप सिर्फ कहते हैं मीठे मीठे बच्चे तुम सतो प्रधान थे, राज्य करते थे, अब तुमको स्मृति आई है. बाप कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो. गाते भी है 84 जन्म मनुष्य लेते हैं, 84 लाख ये तो गोपड़े हुए. भक्ति मार्ग में जिसको जो आया सो पढ़ते रहते हैं.
అయితే బాబా అంటున్నారు, ఆత్మకు పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడించుకోవాలి, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇందులో యుద్ధం గాని పోట్లాట పాడే విషయం గాని ఏమీ లేదు. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు, ఇందులో పోట్లాట్లకి గొడవలకి కనెక్షన్ లేదు. మీరు అనంతమైన తండ్రి యొక్క వారసులు, తండ్రికి చెందిన వారిగా అయి తండ్రి యొక్క శ్రీమంతంపై నడవాలి. అయితే తండ్రి యొక్క సలహా యుద్ధము మొదలైనది కాదు, అహింసతో కూడుకున్నటువంటి సలహా. అయితే బాబా కేవలం ఇదే చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, రాజ్యం చేస్తూ ఉండేవారు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది. అయితే తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి కూడా తెలిసేది కాదు. గాయనం కూడా ఉంది కదా, 84 జన్మలు మనుషులు తీసుకుంటారు. 84 లక్షలు అంటే ఇది పూర్తిగా పోతలైపోయింది. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో ఏది వస్తే అది చదువుకుంటూ వచ్చారు, ఎవరికి ఏది నచ్చుతుంది. డ్రామా అనుసారంగా భక్తి మార్గం యొక్క సామగ్రి కూడా ఉండాలి. సత్య త్రేతాయుగంలో భక్తి అనేది జరగదు. భక్తి వేరు, జ్ఞానం వేరు. तुम बच्चों के सिवाय और कोई ऋषि मुनि आदि की बुद्धि में ये ज्ञान नहीं है। उनको ये भी मालूम नहीं कि सुख अलग है, दुख अलग है। सुख बाप देते हैं, दुख रावण देते हैं। जो तुम सूर्यवंशी चंद्रवंशी थे, 184 का चक्र लगाकर चंद्रवंशी बने, सूत्रवंशी बने। बाप स्मृति दिलाते हैं, तुम विश्व के मालिक थे, तो 84 जन्म को नीचे उतरते तुच्छ बुद्धि तमो प्रधान बन गए हो। అయితే పిల్లలని మీకు తప్పించి ఏ ఋషి గాని ముని యొక్క బుద్ధిలో గాని ఈ జ్ఞానం లేదు. భక్తి వేరు, జ్ఞానం వేరు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, వాళ్ళకి ఇది కూడా తెలియదు, సుఖం వేరు దుఃఖం వేరు అనే విషయం కూడా తెలియదు. సుఖం తండ్రి ఇస్తారు, దుఃఖం రావణుడు ఇస్తారు. ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీలుగా ఉండేవారో వాళ్ళే 84 జన్మలు తీసుకొని శూద్రవంశీలుగా అయిపోయారు. అయితే బాబా స్ఫూర్తి కలిగిస్తూ ఉన్నారు, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మీరు 84 జన్మలను అనుభవించి కిందకు దిగుతూ తుచ్చు బుద్ధిగా తమో ప్రధానంగా అయిపోయారు. సతో ప్రధానంగా ఉన్న మీరు స్వచ్ఛమైన ఉన్నతమైన బుద్ధి అని అనేవారు సతో ప్రధానంగా ఉన్నప్పుడు. తమో ప్రధానత అంటే నీచమైన బుద్ధి. నీచ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నత బుద్ధి కలిగిన వాళ్ళకి నమస్కారం చేస్తారు. ये तुमको भी मालूम नहीं था कि हम ये ऊंचे थे, अब हम ये नीचे बने हैं। बाबा ने समझाया है, जिसने पहले नंबर में जन्म लिया होगा वही सतो प्रधान बनेगा। 84 जन्म भी सूर्यवंशी ही लेंगे। अब तुम समझते हो हम विश्व के मालिक थे, तो पावन सतो प्रधान थे। అయితే బాబా అంటున్నారు, నీచ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నతమైన బుద్ధి కలిగిన వారికి నమస్కరిస్తారు. ఇది మీకు కూడా మొదట తెలిసేది కాదు, మనమే ఉన్నతంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు నీచంగా అయిపోయాం. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఎవరైతే మొదటి నెంబర్ జన్మ తీసుకున్నారు వాళ్ళే సతో ప్రధానంగా ఉంటారు. 84 జన్మలు కూడా సూర్యవంశీలే తీసుకుంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం విశ్వానికి మాలికలుగా ఉండేవారు, పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేవారు. అయితే పతితులు విశ్వానికి మాలికలుగా అయితే కాలేరు కదా. ఉన్కి మహిమ దేకో కితనీ ఊంచి హై. ఆ పవిత్రమైన ఉన్నతమైన ఆత్మలకి ఎంత మహిమ ఉందో చూడండి. సర్వగుణ సంపన్నులు. త్రేతాలో 14 కళ సంపూర్ణని అంటారు. త్రేతాయుగంలో సర్వగుణ సంపన్నులని అన్నారు కదా. सूर्यवंशी को 16 कला संपूर्ण है, सूर्यवंशी ने 16 कला संपूर्ण अंटाరు. 14 कला के पीछे संपूर्ण अक्षर नहीं आएगा. 14 కళ దగ్గర 14 కళల వెనక సంపూర్ణత అనే అక్షరం అనేది రాదు అంటున్నారు బాబా. సంపూర్ణత అని 16 కళలు కలిగిన వాళ్ళకే వ్రాయాలి. అవి तुम बच्चे 16 కళా సంపూర్ణ బంతే. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు 16 కళా సంపూర్ణగా అవుతున్నారు.
ये भी बच्चों को समझाया है कि ये ज्ञान अति सहज है, इससे सहज कोई बात होती नहीं। बाबा रहमदिल है ना, बाबा जानते हैं बच्चे भक्ति में धक्के का कर थक गए होंगे, इसलिए दिखाया है द्रौपदी के पांव दबाए। बाबा के पास बूढ़ी बूढ़ी माताएं आती हैं, बाबा कहते हैं तुम भक्ति के धक्के खाकर थके हुए हो, इसलिए बाबा अभी तुम्हारे तक सब दूर कर देते हैं। भक्ति में राम राम जपते, माला फेरते रहते हैं। बाबा का पादरियों से भी संपर्क रहा है, पादरी भी बाइबल लेकर बैठ समझाते रहते हैं, बहुत క్రిస్టియన్ बन जाते हैं। అయితే బాబా అంటున్నారు పిల్లలకి ఇది కూడా అర్థం చేయించడం జరిగింది, జ్ఞానం చాలా సహజం, జ్ఞానం కన్నా సహజమైన విషయం ఇంకొకటి లేదు। అయితే బాబా దయార్థ హృదయుడు కదా, బాబాకు తెలుసు పిల్లలు భక్తిలో ఎదురు దెబ్బలు తింటూ తింటూ అలసిపోయారు, అందుకే చూపించారు ఏంటంటే ద్రౌపది యొక్క పాదాలని నొక్కారు అని చెప్పి। బాబా అంటున్నారు బాబా దగ్గర కూడా ముసలి ముసలి మాటలు వస్తాయి, బాబా చెప్తున్నారు మీరు భక్తి చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయారు, అందుకే బాబా ఇప్పుడు మీ యొక్క అలసటని అంతటిని దూరం చేస్తున్నారు। భక్తిలో రామా రామా అని చెప్పిస్తారు, మాలను తిప్పుతూ ఉంటారు। అయితే బ్రహ్మ బాబాకు ఫాదర్స్ తో కూడా సంపర్కంలో ఉండేవారు, క్రిస్టియన్ ఫాదర్స్ తో। ఆ ఫాదర్ వీళ్ళు బైబిల్ తీసుకొని కూర్చుని అర్థం చేస్తూ ఉండేవారు। ఈ బైబిల్ చదవటం చెప్పటం చాలా మందిని క్రిస్టియన్ గా తయారు చేస్తారు। ఇక్కడ మాల ఇవేవి తిప్పవలసిన విషయం లేదు। बाप कहते हैं अपने को आत्मा समझ बाप को याद कर। शिव शिव मुख से कहना नहीं है, हम तो आवाज से परे जाने वाला है। बाबा बहुत सहज युक्ति बताते हैं कि मुझे याद करो तो काद निकल जाए, और गृहस्थ व्यवहार में रहते पवित्र बनना है। कमल फूल बड़ा नामी ग्रामी है, उनकी बड़ी पंचायती होती है, परंतु फिर भी न्यारा और प्यारा होता है। అయితే బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రిని నన్ను స్మృతి చేయండి, శివ శివ అని నోటితో పలకవలసిన పని లేదు। అయితే బాబా అంటున్నారు ఈ ధ్వని ఈ అలజడి వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళాలి। బాబా చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేయండి, మలినం వదిలిపోతుంది, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి, కమల పుష్ప సమానంగా అవ్వాలి। కమల పుష్పానికి చూడండి చాలా ప్రసిద్ధి చెందింది। అయితే బాబా అంటున్నారు ఎంత పంచాయతీ ఉంటుంది అయినప్పటికీ కూడా అతీతంగా మరి ప్రియంగా ఉంటుంది। మీరు కూడా విషయ సాగరంలో ఉంటూ అతీతంగా ప్రియంగా ఉండండి। ఇది విషయ సాగరం, దీన్ని నది అనటానికి లేదు। तुम बच्चे अभी कितना समझदार बनते हो, इसी समझ से तुम महाराज कुमार बन जाते हो। तुमको तो बहुत खुशी होनी चाहिए, पुरुषार्थ करना चाहिए। बच्चा अथवा बच्ची दोनों की आत्मा को पुरुषार्थ करना है। लौकिक संबंध में बाप का वर्षा सिर्फ बच्चों को मिलता है, बच्ची को नहीं। అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు ఎంత తెలివైన వారుగా అవుతున్నారు, ఈ తెలివితో మీరు మహారాజా మహారాణి కుమారులుగా అవుతున్నారు, మీకు ఎంత ఖుషి ఉండాలి, పురుషార్థం చేయాలి, కొడుకైనా కూతురైనా ఇద్దరి యొక్క ఆత్మ పురుషార్థం చేయాల్సిందే। లౌకిక సంబంధంలో కొడుకుకు ఆస్తి లభిస్తుంది, కూతురుకు లభించదు, కానీ ఇక్కడైతే ఆత్మలందరికీ వారసత్వం బాబా నుండి లభిస్తుంది। అయితే బాబా చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు। ప్రదర్శనలో మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత తండ్రి యొక్క వారసత్వం గురించి అర్థం చేయించాలి। पहले ये निश्चय बिठाओ कि ये तुम्हारा बेहद का बाप है, उनको समझाना है भगवान एक है, ब्रह्मा विष्णु शंकर भी भगवान नहीं है, देवता है। भगवान पतित पावन निराकार बाप है, उनकी महिमा ही अलग है। आजकल प्रदर्शनी में त्रिमूर्ति पर समझाना होता है, वो बाप ये दादा वर्षा विन से मिलता है, वो निराकार है, उनसे वर्षा कैसे मिले, वही सबका रचयिता।
ब्रह्मा विष्णु शंकर की रचना है। रचना को रचता से ही वर्ष मिल सकता है। అయితే బాబా అర్థం చేస్తారు, స్మృతి యాత్ర ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఇక్కడ ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. ప్రదర్శనలో కూడా మీరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇదే నిత్యం కూర్చోబెట్టండి, ఈయన మన యొక్క అనంతమైన తండ్రి. భగవంతుడు పతిత పావనుడు నిరాకారుడైనటువంటి శివబాబా ఒక్కరే. ఆయన యొక్క సంతానం బ్రహ్మ విష్ణు శంకర్. వీళ్ళు భగవంతుళ్ళు కాదు, దేవతలు మాత్రమే. భగవంతుణ్ణి పతిత పావనుడు నిరాకారుడైన తండ్రి, ఈ మహిమంతా భగవంతుడిది, పూర్తిగా వేరు. ఈ రోజుల్లో ప్రదర్శనలో త్రిమూర్తిపై అర్థం చేయించడం జరుగుతుంది. శివబాబా మన తండ్రి, ఈ బ్రహ్మబాబా మన యొక్క పెద్దండి. వారసత్వం శివబాబా నుండి లభిస్తుంది కానీ బ్రహ్మ నుండి కాదు. నిరాకారుడైన శివబాబా నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? ఆయన అందరి యొక్క రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్ भी రచన है. మరి బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఆయన యొక్క రచనయే. రచనకు రచయిత నుండి వారసత్వం లభిస్తుంది. నిరాకారుడైన తండ్రి ఈ బ్రహ్మ ద్వారా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు. రచయిత అందరికీ ఒకరే. అందుకే గాయనం ఉంది, సర్వుల సద్గతి దాత ఒక్కరు, వారికే జ్ఞాన సాగరుడు అని చెప్తారు. बाकी वो सब शास्त्रों के अथॉरिटी है. ये ज्ञान सागर खुद अथॉरिटी है. वर्ल्ड ऑलमाइटी अथॉरिटी खुद कहते हैं कि मैं वेद शास्त्रों को जानता हूँ और तुमको सार समझाता हूँ. ये सब है भक्ति मार्ग की सामग्री जो सतयुग त्रेता में होती नहीं. भक्ति से ही सीढ़ी नीचे उतरनी होती है. सर्वशक्तिमान एक बाप को ही गाया जाता है. उनके साथ योग लगाने से ही हम पवित्र बन जाते हैं. तो సర్వశక్తిమాన్ హువానా. అయితే బాబా అంటున్నారు, మిగతా అందరికీ ఉండేది శాస్త్రాల యొక్క ఆధారం. ఇక్కడ జ్ఞాన సాగరుడే స్వయం సర్వశక్తివంతుడు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ఆయన స్వయం చెప్తున్నారు, నాకు సర్వ వేద శాస్త్రాలు తెలుసు, నేను వాటి యొక్క సారాంశాన్ని మీకు అర్థం చేయిస్తున్నాను. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి. అయితే భక్తి అనేది సత్యత్రేతాయుగాల్లో ఉండదు. భక్తి ద్వారానే మీరు మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. సర్వశక్తివంతుడు తండ్రి ఒక్కరికే గాయనం జరుగుతుంది. వారితో యోగాన్ని జోడించుకోవడం ద్వారానే మనం పవిత్రంగా అవుతాము. అంటే ఆయన సర్వశక్తివంతుడు అయ్యారు కదా, అందరినీ పతితుల నుండి పవిత్రంగా తయారు చేస్తున్నారు. రావణ రాజ్యం నుండి ముక్తిని కలిగిస్తున్నారు. మీరిప్పుడు శ్రీబాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత శక్తి లభిస్తుంది, అంత ఆత్మకు పట్టిన మలినం తొలగిపోతూ ఉంటుంది. మీకు రోజు రాత్రి పగలు ఇదే చింత ఉండాలి. నేను కూడా బాబా చెప్పారు కదా, బాబా స్మృతి చెయ్యాలన్న చింత తప్పించి ఇంకేమీ ఉండకూడదు. ఎంత బాబాని వారసత్వాన్ని స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతాము, అంత ఎగరగలుగుతాము, అంత పవిత్రంగా కూడా అదే అవుతుంది అంటున్నారు బాబా. అలాగే బాబా ఈ రోజు కూడా చెప్తుంది, మీకు రాత్రి పగలు నేను బాబా స్మృతి చెయ్యాలి. ఈ స్మృతి యొక్క శక్తిని పెంచుకోండి, తీవ్ర పురుషార్థం చెయ్యండి. నేను లేట్ గా వచ్చానని కూడా ఆలోచించద్దు అని చెప్తున్నారు బాబా. అయితే మీకు పతితుల నుండి పవిత్రంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానం నేను అవ్వాలి అన్న చింత ఉండాలి. అది ఎలా అవుతారంటే కేవలం బాబా. మాయా తుఫాన్లు వస్తాయి, బాబా కతే ఖబర్దార్ అయినా చెయ్యి. మాయా తుఫాను చాలా వస్తాయి. అందుకే బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తుమ్హారీ మాయాకే సాత్ యుద్ధే. మీ యుద్ధం ఎవరితో అంటే మాయతో పాటు. ఫాల్తూ వికల్పు బహుత్ ఆయేంగే. చాలా నెగిటివ్ సంకల్పాలు వస్తాయి. జో కభీ అజ్ఞాన్ మే నహీ ఆye होंगे वो भी आएंगे. అజ్ఞాన కాలంలో కూడా రాని వికల్ప సంకల్పాలు కూడా ఇప్పుడు వస్తాయి. तुम युद्ध के मैदान में हो ना, మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. మెహనత్ సారీ యాద్ కి యాత్ర మే. అయితే బాబా అంటున్నారు శ్రమ ఎక్కువలో ఎక్కువ ఎందులో ఉందంటే స్మృతి యాత్ర.
भारत का योग नामी ग्रामी है। योग के लिए ही बाबा समझाते हैं कि तुम अपने को आत्मा समझ बाप को याद, ऐसा और कोई मनुष्य समझा ना सके। वो कह देते हैं सब भगवान के रूप है, जिधर देखता हूँ परमात्मा ही परमात्मा है। बाप समझाते हैं तुम आत्मा हो, 84 జన్మ భోगते हो। అయితే బాబా అంటున్నారు భారతదేశం యొక్క యోగం చాలా ప్రసిద్ధి చెందింది। యోగం కోసం బాబా అర్థం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని తండ్రి నేను నన్ను స్మృతి చేయండి। ఇలా ఏ మనిషి అర్థం చేయించలేరు, వాళ్ళైతే భగవంతుడే అందరి యొక్క రూపాలని అనేస్తారు, అంటే అందరిలోని భగవంతుడు ఉన్నారు। నిన్న కూడా బాబా అన్నారు రకరకాల వాళ్ళు మేము భగవంతులని చెప్పుకుంటున్నారు అని। ఈరోజు బాబా ఏమంటున్నారు అందరూ భగవంతుని యొక్క రూపాలని బయట అంటూ ఉంటారు, ఎక్కడ చూడు పరమాత్మయే పరమాత్మ। అయితే బాబా చెప్తున్నారు మీరు ఆత్మ 84 జన్మల్ని అనుభవించారు, ఒకవేళ అందరూ పరమాత్మ అయినట్లయితే పరమాత్మ జనన మరణ చక్రంలోకి వస్తారా? రారు కదా। ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటున్నారు, ఆత్మలోనే మంచి చెడు యొక్క సంస్కారాలు అనేవి। अच्छे संस्कार वालों को महिमा गाते हैं, बुरे संस्कार वालों को कहते हैं पापी नीचे नीचे। बाबा पवित्र बनने की सहज युक्ति बताते हैं, मनसा वाचा कर्मणा किसको दुख नहीं देना है। అయితే బాబా అంటున్నారు మంచి చెడు ఈ రెండు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి। మంచి సంస్కారాలు కలిగిన వాళ్ళకి మెచ్చుకుంటారు, చెడు సంస్కారాలు కలిగిన వాళ్ళని వీళ్ళు నీచులు పాపులని నిందిస్తూ ఉంటారు। అయితే బాబా అంటున్నారు పవిత్రంగా అయ్యేటటువంటి యుక్తిని నేను తెలియజేస్తున్నాను, మనస వాచ కర్మన ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, అలాగే మీకు మీరు కూడా దుఃఖం ఇచ్చుకోకండి అన్నారు బాబా। ఏ వికర్మ చోరీ దొంగతనం అబద్ధం ఆడటం మొదలైనవి కూడా చేయకూడదు। అగర్ కహా झूठ बोलना पड़ता है तो बाबा से राय पूछो, ఒకవేళ మీరు అసత్యం చెప్పవలసి వచ్చినట్లయితే బాబా నుండి సలహా తీసుకోండి। నిన్న కూడా బాబా అన్నారు బాబా మేము వ్యాపారంలో ఉద్యోగాల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని, అలాగని మళ్ళీ ఏమన్నారు బాబా వికారాల్లోకి వెళ్ళి బాబాతో అబద్ధం చెప్పకండి। అందుకే బాబా అంటున్నారు బాబా నుండి సలహా తీసుకోండి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి సలహా బాబా ఇస్తారు। सबसे बड़ा पाप है काम कटारी चलाना, वो मत चलाओ। బాబా అంటున్నారు అన్నిటికంటే పెద్ద పాపం కామ కటారిని నడిపించటం, అది నడిపించద్దు అంటున్నారు బాబా। बाप कहते हैं बच्चे हाथों से काम करते बुद्धि का योग मेरे से लगाओ, हाथ काटे बुद्धि याद दे। बाबा सर्जन भी है, सबकी बीमारी एक जैसी हो ना सके, कर्म भी एक जैसे हो ना सके, तो कदम कदम पर पूछना चाहिए, मंजिल बड़ी भारी है। अमरनाथ की यात्रा पर जाते हैं तो कहते हैं अमरनाथ की जय, बद्रीनाथ की जय, हे बद्रीनाथ हमारी रक्षा करना, अब तुमको तीर्थ यात्रा आदि कुछ नहीं करना है। ये ज्ञान की बातें बाप ही समझाते हैं। అయితే బాబా చెప్తున్నారు పిల్లలు చేతులతో పని చేయండి, బుద్ధిని బాబాతో జోడించుకోండి। మరి బాబా డాక్టర్ కదా, అందరి యొక్క రోగాలకి ఒకే రకంగా ఉండవు, రోగానికి తగ్గట్టుగా సలహా ఇస్తారు। అయితే అడుగడుగులో కూడా బాబా శ్రీమాతాన్ని అడగవలసి ఉంటుంది, ఎందుకంటే గమ్యం చాలా పెద్దది కదా, గమ్యం ఎంత పెద్దదో ఎంత ఉన్నతమైందో అడుగులు కూడా అంత జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి। చూడండి అమర్నాథ్ యాత్రకు వెళ్తారు, ఆ అమర్నాథ్ యాత్ర చేస్తున్నంతసేపు అమర్నాథ్కి జై, బద్రీనాథ్కి జై, ఈ బద్రీనాథ్ అన్న అక్షరాన్ని ఉపయోగిస్తూ ఓ బద్రీనాథ్ మా యొక్క రక్షణ చెయ్యండి అని చెప్పుకుంటూ వెళ్తారు। అప్పుడు తీర్థయాత్రలో బాబా అంటున్నారు ఇప్పుడైతే మీరు తీర్థయాత్రలు మొదలైన చేయాల్సిన విషయం అయితే లేదు, ఇది జ్ఞానం యొక్క విషయాలు బాబా అర్థం చేస్తున్నారు। ఇంకా ఈ పాట హై, దాని యొక్క పాత్ర కూడా ఉంది, తుమ్మి బాబాకి సాత్ సాత్ పాటదారి, బాబాకి పాత్ర ఉంది, బాబాతో పాటు మనకు కూడా
పాత్రధారి. ఇప్పుడు బాబా మనం ఇద్దరం ప్లే చేస్తున్నాం. నా బాబా जितना जो पढ़ेगा उतना ऊंच पद मिलेगा इसमें कोई की बड़ाई नहीं అయితే బాబా అంటున్నారు ఎవరు ఎంత చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎలాంటి బడాయి యొక్క విషయం అయితే లేదు. బడాయి एक ही है जो सर्व मनुष्यों को सद्गति देता है. ఇందులో గొప్పతనం ఉన్న మహిమ ఉన్న ఒక క్రెడిట్ ఉందంటే అది బాబాదే. ఎందుకంటే మనుషులందరినీ ఆయన సద్గతి ఇస్తున్నారు. అది పెద్ద విషయం కానీ మనదేం పెద్ద విషయం కాదు. सर्व बच्चों को पतित से पावन बनाता है. ड्रामा में मुझे भी पार्ट मिला हुआ है. 5 तत्वों को भी अपना अपना पार्ट मिला हुआ है. सुबह जाना है. అయితే బాబా అంటున్నారు పతితుల్ని పవిత్రంగా తయారు చేసేవారు ఒక శివబాబా. డ్రామాలో నాకు కూడా పాత్ర లభించింది. 5 తత్వాలు కూడా తమ తమ పాత్ర అనేది లభించు. అది కూడా ప్లే చేయాల్సిందే. ధరతీకు ఉత్తరణ వినాశ హోనా హై. మరి భూమి కంపించటం అలాగే సముద్రం పొంగటం వినాశనం జరగాలంటే వాటి పాత్ర కూడా కావాలి కదా. తుమ్హారే భీ డ్రామా మే పార్ట్ హై ఇస్మే బడాయి క్యా హై. వాళ్ళది ఎలా పాత్ర ఉందో మీది కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఇందులో పెద్ద గొప్పతనం ఏముంది అంటున్నారు బాగా. రాజ్య కర్తే కర్తే పతిత్ బన్ గయే హై. రాజ్యం చేస్తూ చేస్తూ పతితంగా అయిపోయారు. తుమ్ భీ పహలే క్యా తే. మీరు మొదట ఎలా ఉండేవారు. వర్త్ నాట్ ఏ పెన్. పైసా కూడా విలువ లేని వారిగా ఉండేవారు. అబ్ తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. ये तुम्हारा पार्ट है. ఇప్పుడు మీరు విశ్వానికి మాలికలుగా అవుతున్నారు. ఇది అసలైనటువంటి మీ యొక్క పాత్ర. फिर भी हमको ऐसा बनना ही है. इसमें बड़ाई की व महिमा की कोई बात नहीं है. ఈ పాత్ర ప్లే చేసిన తర్వాత నీచంగా అవ్వాలి. నీచంగా అయిన తర్వాత ఉన్నతంగా అవ్వాలి. ఈ పాత్ర అయితే ప్లే చేయాల్సిందే. ఇందులో గొప్పలు చెప్పుకునేది కానీ మహిమ చేసుకోవాల్సిన విషయం అయితే ఏమీ లేదు. ఈ డ్రామా అలా తయారు చేయబడి ఉంది. बाबा भी आकर अपना पार्ट बजाते हैं. भगत लोग बड़ाई देते हैं महिमा गाते वो काम हम नहीं कर सकते. తండ్రి వచ్చి తన పాత్రను ప్లే చేస్తున్నారు. భక్తులు కూడా చూడండి చాలా మహిమ పాడుతూ ఉంటారు, బడాయి చేస్తూ ఉంటారు. ఆ పని మనం చేయకూడదు. యాతో బాప్కో యాద్ కన్నా హై. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బాబాతో స్మృతిని జోడించుకోవాలి. చాలా సాధారణంగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. బాబా ఈ డ్రామా యొక్క రహస్యాన్ని రోజు చెప్తున్నారు. ఈ రామారావు యొక్క రహస్యం చూడండి ఎంత అద్భుతమో. జో కొలికో పతానే. ఇది ఎవరికి తెలియదు. బాబా హమ్ సతయుగ్ మే ఏ భూల్ జాయేంగే. మనం అంటాం కదా బాబా మేము ఇది సతయుగంలో మర్చిపోతాం. బడా విచిత్ర డ్రామా. ఈ డ్రామా చాలా విచిత్రమైనది. ఐసా ఐసా అప్నే సే బాతే కరో. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. कोई पाठ द्वारा अच्छे पाठ बजाते हैं तो ताली बजाते हैं. చూడండి ఎవరైనా బాగా డ్రామా ప్లే చేస్తారు అనుకోండి, డాన్స్ బాగా చేస్తారు అనుకోండి, చప్పట్లు కొడతారు కదా. हम भी कहते हैं मीठे बाबा का शिव बाबा का बहुत अच्छा पाठ है. అయితే మనం కూడా చెప్తాం కదా మధురమైన తండ్రి శివ్ బాబాది చాలా మంచి పాత్ర. हम भी बाबा के संग अच्छा पाठ बजाते हैं. తండ్రితో పాటు మనం కూడా చాలా మంచి డ్రామా ప్లే చేస్తున్నాం, మంచి పాత్రని ప్లే చేస్తున్నాం. कितना अच्छी रीति समझाते हैं फिर भी किन्हों को समझ में नहीं आता तो समझ जाते हैं कि हमारी राजधानी में इन्हों का आना नहीं है. ఇంత బాగా చెప్పినప్పుడు కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు అనుకోండి. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వీళ్ళకి మన రాజధానిలోకి వచ్చే పాత్ర లేదు. ये भी जानते हैं जो ब्राह्मण बने थे वही ब्राह्मण बन फिर देवता बनेंगे. ఇది కూడా తెలుసు కదా ఎవరైతే బ్రాహ్మణులుగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు. देवताओं में प्रजा आदि सब बनेंगे. सबको अनादि पाठ मिला हुआ है. सृष्टि भी एक ही है, वो चलती रहती है. गॉड इज वन, क्रिएशन इज वन. वो चक्र फिरता रहता है. मनुष्य खोज करते हैं देखे मून में क्या है, उनके ऊपर क्या है, उनके ऊपर ये सूक्ष्म वतन वो क्या देखेंगे. బాబా అంటున్నారు దేవతల్లో కూడా ప్రజలు మొదలైన వాళ్ళందరూ ఉంటారు కదా, అందరికీ అనాది పాత్ర లభించుకుంది. సృష్టి ఒకటే, అదే నడుస్తుంది. భగవంతుడు ఒకరే,
ఆయన యొక్క రచన కూడా ఒకటే. అయితే బాబా అంటున్నారు ఈ చక్రమే అలా తిరుగుతుంది. మనుషులైతే ఆ వెతికేటటువంటి పని ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే వెతుకుతారు, చూస్తారు. మూన్ చంద్రుడి పైన ఏముంది, చంద్రుడిలో ఏముంది, చంద్రుడి పైన ఏముంది, సూక్ష్మవతనం ఉంది, అందులో ఏముంది, ఏమీ లేదు అంటున్నారు బాబా. ఏం చూస్తారు? లైట్ హీ లైట్ హీ. సూక్ష్మవతనం అంటేనే బాబా చెప్తారు కదా, అది మూవీ ఇస్తారు అంటే తెల్లగా ఉంటుంది అంటున్నారు. బహుత్ కోషిష్ కర్తే హై, సైన్స్ కి భీ హద్దే హైనా. అయితే బాబా అంటారు చాలా ప్రయత్నం చేస్తారు, కానీ సైన్స్ కూడా హద్దే కదా, అనంతంలోకి వెళ్ళలేదు. మాయాకి భీ బహుత్ పాంప్ హై, ఈ మాయ యొక్క ఆడంబరం కూడా చాలా ఉంది. సైన్స్ సుఖ్కే లియే భీ హై తో దుఃఖకే లియే భీ హై. సైన్స్ ఎంత సుఖం ఇస్తుందో అంత దుఃఖం కూడా. ఫ్యాన్ తిరిగినంతసేపు, ఏసీ నడిచినంతసేపు బాగుంటుంది, అదే పోతే బాబా అంటున్నా ఏరోప్లేన్ బి గిరింగిని. సతయుగులో ఏరోప్లాన్స్ అంటే పుష్పక విమానాలు కూడా పెట్రోల్ అయిపోవటం, పడిపోవటం, నాశనం అవటం అలాంటి విషయాలు. దుఃఖము అన్న మాట సతయుగంలో ఉండదు అంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు యహాతో దుఃఖ హీ దుఃఖ హై, ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖం. चोर लूट जाते, आग जला देती, वह मकान बहुत बड़े होते हैं, सारी आबू जितनी जमीन एक एक राजा की होगी. ఇక్కడ చూడండి దుఃఖమే దుఃఖం, దొంగతనాలు జరుగుతాయి, అగ్ని అంటుకుంటుంది. అయితే బాబా అంటున్నారు సతయుగంలో ఇల్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఆబులో ఎంత భూమి ఉందో అక్కడ ఒక్కొక్క రాజుకి అంత భూమి ఉంటుంది, అంత పెద్ద పెద్ద మహల్స్ ఉంటాయి. మాయే స్వర్గవాసి బని, మరి మనం ఇక్కడికి వచ్చింది స్వర్గవాసీలుగా అవడం కోసం. బాప్కు యాద్ కరు తో కాదు నికలే. రోజంతా బాబా స్ట్రెస్ చేసి చెప్తున్న పాయింట్ బాబా స్మృతి. ఎంత బాబాని స్మృతి చేస్తే అంత ఆత్మకు పట్టిన మలినం తొలగిపోతుంది. तुम सब आशिक हो, अब माशिक तुमको कहते हैं, मामे कम याद करे तो अमरपुरी के मालिक बन जाएंगे. అయితే బాబా అంటున్నారు మీరందరూ ప్రియురాలు, ప్రియుడైనటువంటి తండ్రి మీకు చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు అమరపురికి మాలికులుగా అవుతారు. वहाँ अकाल मृत्यु होता नहीं, सतयुग में है श्रेष्ठाचारी दुनिया, यह है భ్రష్టాచారి దునియా. అయితే బాబా అంటున్నారు సతయుగంలో అకాల మృత్యులు, హార్ట్ ఫెయిల్ అవ్వటం, యాక్సిడెంట్లు అవ్వటం అలాంటివి ఏవి జరగవు. సతయుగంలో శ్రేష్టాచారి ప్రపంచం, మీరు అమరలోకానికి మాలికులుగా అవుతున్నారు. ఇది భ్రష్టాచారి ప్రపంచం. ఇత్తినే బీకే బాప్స్ వర్షా లేరే. ఎంతమంది బీకేలు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు, మీరు కూడా వారసత్వం వచ్చి తీసుకోండి. అగర్ శ్రీమత్ పర్ నహీ చలేంగే తో ఊంచ పద నహీ పా సకేంగే. ఒకవేళ శ్రీమతంపై నడవకపోయినట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. हर 5000 वर्ष के बाद बाबा स्वर्ग बनाने आते हैं. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా స్వర్గం తయారు చేయడానికి వస్తారు. कलयुग में ढेर मनुष्य, सतयुग में थोड़े, तो विनाश जरूर होगा, इसलिए महाभारत लड़ाई सामने खड़ी है. అయితే బాబా అంటున్న ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి స్వర్గాన్ని తయారు చేస్తారు. కలియుగంలో చాలా మంది మనుషులు ఉన్నారు, సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. అందుకే ఈ మహాభారత యుద్ధం మీ ఎదురుగా నిల్చుని ఉంది అంటున్నారు బాబా. ఇది మీకు స్వర్గం తయారు చేయటం కోసం, తీసుకురావటం కోసం చాలా సహాయం చేస్తుంది అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్ మనసా वाचा कर्मणा किसी को भी दुख नहीं देना है. मनसा वाचा
కర్మన ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనస వాచ కర్మన ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. बुरे संस्कारों को निकाल अभी अच्छे संस्कार धारण करने हैं. చెడు సంస్కారాన్ని తీసివేసి బాబా చెప్పారు అసత్యం చెప్పటం, దొంగతనం చేయటం, ఇలాంటి చెడు సంస్కారాలు అనేవి ఉండకూడదు. ఇంకా ఉన్నాయి కదా బోర్డు సంస్కారం, వాటిని తీసివేసేసి మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి. कोई विकर्म ना हो इसका ध्यान रखना है. నా ద్వారా ఎలాంటి వికర్మ జరగకూడదు, దీని యొక్క శ్రద్ధ ఉంచుకోవాలి. మనస వాచ కర్మన ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. చెడు సంస్కారాలను తీసివేసి ఇప్పుడు మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి. ఎలాంటి వికర్మ జరగకూడదు, దీనికోసం చాలా అటెన్షన్ ఉంచుకోవాలి. దీనికోసం చాలా అటెన్షన్ ఉంచుకోవాలి. सेकंड पॉइंट, इस विचित्र ड्रामा में अपने श्रेष्ठ वाक्य को देखते हुए अपने आप से बातें करनी है कि हम भगवान के साथ पाठदारी है. ఈ విచిత్రమైన డ్రామాలో మీ శ్రేష్టమైన భాగ్యాన్ని చూస్తూ, ఈ విచిత్రమైన డ్రామాలో మీ శ్రేష్టమైన భాగ్యాన్ని చూస్తూ మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతో మీరు మాట్లాడుకోవాలి. మేము భగవంతుని తోడులోని పాత్రదారులం. మేము భగవంతుని తోడుతోని పాత్రదారులం. అంటే భగవంతునితో పాటు మనం ఇప్పుడు పాత్ర చేస్తున్నాం. ఈ రోజు అంతా అదే కదా చెప్పారు బాబా. బాబా కూడా పాత్రధారియే, మనము పాత్రధారులు. కిత్నా అచ్చా హమారా పాట హై. మన పాత్ర ఎంత మంచి పాత్ర, మన యొక్క పాత్ర ఎంత మంచి పాత్ర. वरदान, मनन द्वारा बाप की प्रॉपर्टी को अपने प्रॉपर्टी बनाने वाले दिव्य बुद्धिमान भव. मनन చింతన ద్వారా తండ్రి యొక్క ఆస్తిని మన ఆస్తిగా చేసుకునేటటువంటి, మనన చింతన ద్వారా తండ్రి యొక్క ఆస్తిని మన ఆస్తిగా చేసుకునేటటువంటి దివ్యమైన బుద్ధివంతులుగా కండి. దివ్యమైన బుద్ధివంతులుగా కండి. बाप द्वारा जो भी खजाना मिलता है उसे मनन करो तो अंदर समाता जाएगा. తండ్రి ద్వారా ఏ ఖజానా అయితే లభించిందో, జ్ఞానం యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, ప్రాప్తి యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, తండ్రి ద్వారా ఏ ఖజానా అయితే లభించిందో వాటిని మనన చింతన చేస్తూ ఉన్నట్లయితే, వాటిని మనన చింతన చేస్తూ ఉన్నట్లయితే లోపల ఇమిడిపోతూ ఉంటుంది, ఇమర్జ్ అవుతూ ఉంటుంది, లోపల ఇమిడిపోతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, తండ్రి ద్వారా ఏదైనా ఆస్తి ధనము లభించింది అనుకోండి, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది అని మనసులో అనుకుంటే ఎవరైనా లెక్కడితే వెంటనే చెప్పగలరా? లేదు. నా దగ్గర ఇంత ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అంటే లోపల అది ఏమైపోతుందంటే పార్ట్ స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయినప్పుడు ఎవరు ఏది అడిగినా మనం చెప్పగలుగుతాం.
అలాగే బాబా ద్వారా కూడా మనకి ఏదైతే ఖజానా లభించిందో దాన్ని మననం చేస్తూ ఉన్నట్లయితే లోపల ఏమవుతుంది, అది స్టోర్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఎవరైనా అడగగానే మనం దాన్ని వెంటనే ఇవ్వగలుగుతాము, చేయగలుగుతాం రెండు. प्रॉपर्टी तो सबको एक जैसी मिली हुई है, लेकिन जो मनन करके उसे अपना बनाते हैं उन्हें उसका नशा और खुशी रहती है. అయితే బాబా అంటున్నారు ఆస్తి అయితే అందరికి ఒకే రకంగా లభించి ఉండే, ఆస్తి అయితే అందరికి ఒకే రకంగా లభించి ఉండే, కానీ ఎవరైతే మననం చేసి ఆ ఆస్తిని తమదిగా చేసుకుంటారు, ఎవరైతే మననం చేసి ఆ ఆస్తిని తమదిగా చేసుకుంటారో వారికి ఆ నశ మరియు ఖుషి ఉంటుంది, వారికి ఆ నశ మరియు ఖుషి ఉంటుంది. जो मनन की मस्ती में सदा मस्त रहते हैं, ఎవరైతే మనన చింతన యొక్క ఆనందంలో సదా మస్తుగా ఉంటారు, ఎవరైతే ఈ మనన శక్తి యొక్క ఈ మనన చింతనలో మస్తులు ఆనందంలో ఆనందంగా ఉంటారు, ఉనిహే దునియాకి కోయి చీజ్, వారికి ప్రపంచం యొక్క ఏ వస్తువు కూడా అలజడి కూడా ఆకర్షితం చేయలేదు. जो मनन की मस्ती में सदा मस्त रहते हैं उन्हें दुनिया की कोई भी चीज उलझन आकर्षित नहीं कर सकते. उन्हें दिव्य बुद्धि का वरदान स्वतः मिल जाता है. అటువంటి వారికి దివ్య బుద్ధి యొక్క వరదానం స్వతహాగా లభిస్తుంది, అటువంటి వారికి దివ్య బుద్ధి యొక్క వరదానం స్వతహాగా లభిస్తుంది. स्लोगन, मन की उलझन को समाप्त करने के लिए निर्णय शक्ति को बढ़ाओ. మనసు యొక్క అలజడులను సమాప్తం చేయడం కోసం, మనసు యొక్క అలజడులను సమాప్తం చేయడం కోసం నిర్ణయ శక్తిని పెంచుకోండి, నిర్ణయ శక్తిని పెంచుకోండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు ఎక్కువ చెప్తున్నారు ధ్వని నుండి దూరంగా వెళ్ళాలి, నోటితో శివ శివ అనే పని లేదు. అందుకే బాబా చెప్తారు ఎంత వీలుంటే అంత స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి, ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మకు పట్టిన మలినం పోతుంది, వికర్మలు వినాశనం ఉంటాయి. బాబా ఒక్కరే పతితుల్ని పవిత్రంగా మనుషుల్ని దేవతలుగా చేస్తారు కాబట్టి ఆయనకి తప్పించి మనుషులు ఎవరిని సర్వశక్తివంతులు అనటానికి లేదు. అలాగే బాబా చెప్తున్నారు సర్వ శాస్త్రాల యొక్క నాలెడ్జ్ నాలో ఉంది, అందుకే ఆ సారాంశాన్ని మీకు వివరిస్తున్నాను. భక్తి చేయాల్సిన పని గాని మహిమ చేసుకోవాల్సిన పని గాని ఏమీ లేదు. భక్తిలో చాలా ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయాడు, అందుకే ఆ అలసిపోయిన మిమ్మల్ని మీ యొక్క అలసటను తీర్చడానికి నేను వచ్చాను. చూపించారు కదా ద్రౌపది యొక్క పాదాలను నొక్కినట్టు. బాబా అంటారు ముసలిమాతలు భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారు, వాళ్ళు బుద్ధి రూపి పాదాన్ని బాబా ఏం చేస్తున్నారు, ఒత్తుతున్నారు, బుద్ధి యొక్క అలసటని తీరుస్తున్నారు. ఇప్పుడు బుద్ధి అలసిపోయింది అనుకోండి, మనసు అలసిపోయింది అనుకోండి, శరీరానికి కూడా అలసట కలుగుతుంది. అందుకే ముందు బాబా బుద్ధి యొక్క అలసటని తీరుస్తున్నారు. బుద్ధి మనసు శక్తిశాలిగా ఉంటే శరీరం కూడా ఎంతైనా చేయగలుగుతుంది కదా, దాని యొక్క అలసటను తీర్చడానికి నేను వచ్చాను. అందుకే నన్ను పతిత పావనుడు సర్వశక్తివంతుడని అంటారు. అయితే బాబా అంటున్నారు నేను పాత్ర ప్లే చేస్తున్నాను, మీరు పాత్ర ప్లే చేస్తున్నారు, ఇది గొప్ప విషయం కాదు. అసలైనటువంటి ఉన్నతమైన పాత్ర మహిమ యోగ్యమైన పాత్ర ఎవరిదైనా ఉందంటే అది శివ. ఎందుకంటే సర్వుల సద్గతి దాత, అందరికీ సద్గతిని ఇస్తున్నారు, మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు అందరూ తయారవుతారు కదా,
మీ రాజధాని యొక్క స్థాపన అనేది జరుగుతుంది. ఎంత తమో ప్రధానంగా అయిపోయారంటే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు బాబా. అంటే బాబా ఇంకా చెప్తున్నారు, క్రిస్టియన్స్ కూడా చూడండి, వాళ్ళ బైబిల్ తీసుకుని ఎంతో మందిని క్రిస్టియన్స్ గా చేస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు చేతులతో పనిచేయండి కానీ మనసును మాత్రం నాతో జోడించుకోండి. ఇక్కడ మీరు తీర్థయాత్రలు చేసే పని లేదు, ప్రేమగా నన్ను స్మృతి చేస్తే చాలు. మీతో మీరు మాట్లాడుకోండి, మీ భాగ్యమైన పాత్ర గురించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. చెడు సంస్కారాలను విడిచిపెట్టండి, మంచి సంస్కారాల్ని తీసుకోండి. బాబా నుండి ప్రతిదీ శ్రీమతం తీసుకుంటూ ఉల్టా కర్మలు చేయకండి. అలాగే బాబా అంట, మీ భాగ్యం చూస్తూ అమృత వేళ లేచే మీతో మీరు మనన చింతన చూస్తూ, ఈ మనన చింతన ఎంత చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క ఆస్తిని మీదుగా చేసుకోగలుగుతారు. ఆ నశ ఖుషి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏ వస్తువు గాని అలజల్లు గాని వాళ్ళ వైపుకి ఆకర్షించలేము. వాళ్ళకి దివ్య బుద్ధి వరదానంగా ప్రాప్తిస్తుంది. అందుకే బాబా అంటున్నారు, వాళ్ళ అలజల్ని సమాప్తం చేసుకోవాలి అంటే నిర్ణయ శక్తిని పెంచుకోండి, దానికి తగ్గ పురుషార్థం కూడా చెయ్యండి. ఓం శాంతి. सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। रौनक ही रौनक अब तो मेरे संसार में, मेरे संसार में। सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में।